కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అంతకు మించిన సుఖమయ జీవితం ఏముంటుంది? కానీ నేటి ఆధునిక కాలంలో నీళ్ల కొరతలా ఇవాళ మనలో చాలా మందికి నిద్ర కొరతగా మారుతుంది. కంటి నిండా కునుకు కరువై నిశాచార జీవితాలు గడుపుతున్నారు. మన శరీరానికి తిండి, నీరు ఎంత అవసరమో చాలినంత నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర లేకపోతే శరీరం చిక్కిపోతుంది. శారీరకంగా, మానసికంగా అనేక రుగ్మతలు మొదలవుతాయి. కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ఇవాళ మనలో చాలా మందికి నిద్రలేమి అన్నది ఒక శాపంగా మారుతుంది. నిద్ర లేక, నిద్ర రాక స్లీపింగ్ పిల్స్ కి అలవాటు పడుతున్నారు చాలా మంది. ఈ నేపథ్యంలో నిద్రలేమి చేయించడానికి ఏం చెయ్యాలో, సుఖనిద్ర కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి నిద్ర అవసరం ఏంటి? బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఒక మెషినరీ అండి. కంటిన్యూస్గా ఆలోచించటం, అనలైజ్ చేయటం, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఐడెంటిఫై చేయటం, మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కూడా సవ్యంగా స్మూత్గా ముందుకు రన్ అవ్వాలి అంటే కనుక బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి సిగ్నల్స్ చాలా ఇంపార్టెంట్. అదే బ్రెయిన్ అలసిపోవటానికి కూడా 110% అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బ్రెయిన్కి రెస్ట్ అనేటటువంటిది నిద్ర రూపాన్ని మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కనుక బ్రెయిన్కి మనం రెస్ట్ ఇస్తామో నిద్ర రూపాన, ఆటోమేటిక్గా బాడీ అంతా కూడా రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ ఒక కొత్త ఎనర్జీతో రిజ్యూమినేట్ అయ్యి ఒక కొత్త దినాన్ని ప్రారంభించడం అనేటటువంటిది నిద్ర అనేటటువంటిది సహకరిస్తూ ఉంటుంది. మనం నిద్రపోయే తీరుతెన్నులు ఎలా ఉంటాయి? నిద్ర అనేటటువంటిది మనిషి బట్టి, వయసు బట్టి ఆధారపడి ఉంటుందండి. అందరికీ 7 to 8 hours పడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏజ్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ నీడెడ్ అవర్స్ ఆఫ్ స్లీప్, అంటే శరీరానికి కానీ బ్రెయిన్కి కానీ అవసరమైనటువంటి నిద్ర గంటలు అనేది, నిద్రపోవలసినటువంటి గంటలు అనేటటువంటిది తగ్గుముఖం పడుతూ ఉంటుంది. యూజువల్గా 65-70 పైబడినటువంటి వాళ్ళకి 4-2 hours పడుకున్నా కూడా వాళ్ళు యాక్టివ్గా లెగిసి మళ్ళీ తిరుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇన్ని గంటలు పడుకోవాలి అనే అవసరం లేదు. అప్పుడే పుట్టినటువంటి పిల్లలైతే కనుక ఆల్మోస్ట్ 80% నిద్రలోనే ఉంటారు. ఆ నిద్ర అనేటటువంటిది ఒక 6 to 7 years అంటే కనుక 8 to 9 hours, 9 to 10 years వయసు ఉండేటటువంటి వాళ్ళు అయితే కనుక 6 to 7 hours, అదే 25 to 35 years అంటే కనుక 6 to 7 or 7 to 8 hours అని మనం అనుకోవచ్చు. సో యావరేజ్గా మనం చూసుకుంటే కనుక 6 to 7 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవాళ మనకు నిద్ర ఎందుకు తగ్గుతోంది? నిద్రలేమికి కారణాలేంటి? స్ట్రెస్ అనేటటువంటిది నిద్రలేమి సమస్యకి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ అనమాట. మనం యూజువల్గా ప్రైమరీ ఇన్సామ్నియా, సెకండరీ ఇన్సామ్నియా అంటాం. అంటే ఏ కారణం లేకుండా నిద్రలేమి సమస్య, ఏదో కారణం వల్ల నిద్రలేమి సమస్య. ఇప్పుడు ఈ సెకండరీ ఇన్సామ్నియా అంటే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కారణం వల్ల నిద్ర పట్టకపోవటం అనేటటువంటి అంశాలను ఎక్కువ చూస్తున్నాం. ఆ కారణాలు ప్రధానంగా మనం చూసుకుంటే డిప్రెషన్ అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ, మానసిక యాంగ్జైటీ కానీ. సో ఇవి కొన్ని కారణాలు. నిద్ర మాత్రలకు అలవాటు పడటం మంచిదేనా? ఇక్కడ ఇన్సామ్నియాని ప్రైమరీ ఇన్సామ్నియా, సెకండరీ ఇన్సామ్నియా కింద డివైడ్ చేసుకుంటూ ఉంటాం. ప్రైమరీ ఇన్సామ్నియా అంటే కనుక కేవలం నిద్ర పట్టినటువంటి సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్ళేటటువంటి వాళ్ళకి నిద్ర మాత్రలు ఇస్తూ ఉంటాం. జాల్పిడము, జాల్ ఫ్రెష్ ఇలాగ ఇస్తూ ఉంటాం. బెంజోడైజపిన్స్ అవనివ్వండి, నాన్ బెంజోడైజపిన్. సెకండరీ ఇన్సామ్నియా అంటే కనుక డిప్రెషను, యాంగ్జైటీ లేదంటే ఇతరత్ర పదార్థాలు అలవాటయ్యి వాటి మీద బానిసత్వం పొంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇంకేమైనా ఇలాంటి వాటికి ఎక్కువగా అలవాటు పడినటువంటి వ్యక్తులు కానీ, లేదంటే డిప్రెషన్, యాంగ్జైటీ వల్ల నిద్రలేని సమస్యలు ఉండేటటువంటి వాళ్ళకు కూడా మనం మందులు ఇస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మానసికపరమైనటువంటి ఒత్తిడి తగ్గి బాడీ మైండ్ రిలాక్స్ అయ్యి నిద్ర పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వాటి వల్ల కూడా కాస్త నిద్ర రావటం వల్ల అవి నిద్ర మాత్రలు అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి నిద్ర మాత్రలు అనేటటువంటిది అందరికీ ఇవ్వటం అనేది అనవసరం అండి. యూజువల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, జీవన విధాన శైలిలో ఒక డిసిప్లిన్ ఏర్పడితే కనుక చాలా వరకు నిద్రలేమి సమస్యలు అనేటటువంటిది రెక్టిఫై అవటం జరుగుతూ ఉంటుంది. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? కార్డియాక్ ఇష్యూస్ అంటే
హార్ట్కి సంబంధించి హృదయానికి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా మనం చూడవలసినటువంటి అవసరం ఉంటుందండి. రెండోది ఏంటంటే లంగ్స్కి, ఈఎన్టీకి, ఇయర్ నోస్ థ్రోట్కి సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళకి సైనసైటిస్ ఉందా, లేదంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటూ ఉంటాం. అంటే నిద్రలో వాళ్ళకి ఊపిరి ఆగటం వల్ల స్లీప్ అనేది కూడా డిస్టర్బ్ అవటం వల్ల పూర్తి స్థాయి సంతృప్తికరమైనటువంటి నిద్ర లేని సమస్య ఏర్పడటం వల్ల మధ్యరాత్రుల్లో ఎక్కువసార్లు లెగటం వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా అనేటటువంటిది ప్రధానంగా టెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. లేదు ఈ టెస్ట్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఇది కేవలం ఒత్తిడి వల్ల లేదంటే సైకలాజికల్ ఫియర్ ఆఫ్ స్లీప్లెస్నెస్ అని ఉంటామండి. అంటే నిద్ర పట్టదేమో అనేటటువంటి భయమే నిద్ర పట్టకపోవటానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. అలాంటి ఒత్తిడిలోకి ఏమైనా వెళ్తున్నారా అని చెప్పి స్లీప్ స్టడీ స్కేల్స్ అని, క్వశ్చనర్స్ అని కొన్ని ఉంటాయండి. సో ఇలాంటివి టెస్ట్ చేయటం వల్ల నిద్రలేమి సమస్యకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేటటువంటిది క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత దానికి సంబంధించినటువంటి మందులు వాడటం మంచిదనమాట. నిద్రలేమికి వైద్య సాయం ఎలా ఉంటుంది? నిద్రలేమి సమస్యకు ఉండేటటువంటి కారణాలు బట్టి పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనుకోండి, దానికి సిప్యాప్ మెషిన్స్ అనేటటువంటిది ఉంటుంది. ఒత్తిడి అనుకోండి, ఒత్తిడి తగ్గించినటువంటి మందులు ఉంటాయి. బీపీ అనుకోండి, బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఉంటాయి. హార్ట్కి సంబంధించినటువంటి అంశం అనుకోండి, హార్ట్కి సంబంధించినటువంటి అంశం, హార్ట్ యొక్క పంపింగ్ మెకానిజం సంబంధించినటువంటి అంశం, ఆ పంపింగ్ మెకానిజం కరెక్ట్గా లేకపోవటం వల్ల బ్రెయిన్కి ఆక్సిజనేషన్ సవ్యంగా అందకపోవటం వల్ల ఊపిరితిత్తుల మీద ప్రభావం పడటం వల్ల కానీ, లేదంటే ఇతరాతర సమస్యల వల్ల అయితే కనుక దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. అయితే సైకాట్రిస్ట్ యొక్క పాత్ర యూజువల్గా నిద్రలేమి సమస్య ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఒత్తిడితో వచ్చేటటువంటి నిద్రలేమి సమస్య అయితే కనుక దానికి సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇచ్చి రిలాక్సేషన్ యాక్టివిటీస్ నేర్పించడం వల్ల, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ నేర్పించడం వల్ల ఇష్యూస్ని ఎలా డీల్ చేయొచ్చు అనేటటువంటి టెక్నిక్స్ వల్ల వాళ్ళు ఒక రిలాక్సేషన్ టెండెన్సీ డెవలప్ చేసి న్యాచురల్ స్లీప్ అనేది, అంటే న్యాచురల్గా వచ్చే నిద్ర అనేటటువంటిది ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. లేదండి ఇవన్నీ చేసినా కూడా నిద్ర పట్టట్లేదు అంటే కనుక లాస్ట్గా మనం ప్రిస్క్రైబ్ చేసేది మనం మాట్లాడుకునే నిద్ర మాత్రలు. ఒకప్పుడు స్లీపింగ్ ట్యాబ్లెట్స్, నిద్రలేమి సమస్యకి ట్యాబ్లెట్స్ మొదలు పెడితే కనుక దాన్ని దగ్గరుండి మానిటరింగ్ చేసి, అబ్జర్వ్ చేసి విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. అంటే విశ్లేషణ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు మీకు నిద్ర ట్యాబ్లెట్ చాలా అవసరం పడి ఉండొచ్చు, కానీ 10 రోజుల తర్వాత కూడా అవసరం ఉన్నా లేకపోయినా అదే ట్యాబ్లెట్ వాడటం అనేది ప్రమాదం అనమాట. ఎందుకంటే దానికి ఎడిక్షన్ డెవలప్ అవుతే కనుక అది లివర్ కిడ్నీ మీద ఎఫెక్ట్స్ పడవచ్చు. దీర్ఘకాలికంగా ఆ ట్యాబ్లెట్ యొక్క డోసేజ్ మోతాదు పెరగచ్చు. అది లేకుండా నాకు నిద్ర పట్టదేమో అనేటటువంటి ఎడిక్షన్ డెవలప్ అవ్వచ్చు. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఆ డోస్ పెరగకుండా అదే డోస్ మెయింటైన్ చేయటం కానీ, అవసరం ఉంటే కనుక ఆ డోస్ తగ్గించేటటువంటి ప్రక్రియ అనేది ఎప్పుడైతే కనుక మీరు ఏ డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్ చేశారో ఆ డాక్టర్ దగ్గరికి కంటిన్యూస్గా వెళ్ళి నిదానంగా ఆ డాక్టర్కి సహకరిస్తూ ఆ డోస్ తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇంపార్టెంట్. సుఖనిద్ర కోసం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు కూడా స్లీప్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ టైం పడుకుంటున్నాం, ఏ టైంకి లెగుస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఒకప్పుడు మధ్యరాత్రి ఫ్రీక్వెంట్గా నిద్ర మేలుకు వచ్చినా కూడా దయచేసి గడియారం వైపు చూడకండి, మొబైల్ వైపు అస్సలు చూడకండి, టైం ఎంత అయిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి. పక్క వాళ్ళు ఎంత డీప్గా పడుకుంటున్నారనే ఆలోచన తీసి పక్కన పెట్టేయండి. నిద్ర పట్టినా పట్టకపోయినా పర్వాలేదు అనేటటువంటి రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళండి. నిద్ర అనేటటువంటిది ఇంపార్టెంటే, కానీ నిద్ర పట్టకపోతే కనుక ఏదో ప్రాణాలు పోయే అంత పరిస్థితి వస్తుంది, ఏదో నెక్స్ట్ డే ఏదో అయిపోద్ది అనేటటువంటి భావం తీసి పక్కన పెట్టేసేయండి. పట్టినా పట్టకపోయినా పర్లేదు అనే రిలాక్సేషన్ మోడ్లోకి ఎప్పుడైతే మీరు వెళ్తారో అప్పుడే న్యాచురల్ స్లీప్ అనేది స్టార్ట్ అవుతుంది. గొడవలతో కానీ, మొబైల్ ఫోన్తో కానీ మంచం మీద పడుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. ఒకప్పుడు ఏదైనా బాయిలింగ్ ఇష్యూ ఉంటే కనుక ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవటం కానీ, లేదంటే మరుసటి రోజు దాని గురించి మాట్లాడదాం అనేటటువంటి ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత నిద్రపోవటం అనేది మంచిది. పడుకునే ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, కాస్త 5 to 10 minutes రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ కానీ, కాస్త 5 to 10 minutes ఒక మెడిటేషన్ ప్రక్రియ చేసి, నిద్ర గురించే కానీ నేను అనట్లేదు, ఒక రిలాక్సింగ్ స్లీప్ గురించి నేను అంటున్నాను. నిద్ర గురించి మెడిటేషన్ చేయాలి, నిద్ర గురించి యోగా చేయాలని నేను అనట్లేదు. అదొక ఆనవాయితీ కింద, ఒక పద్ధతి కింద పెట్టుకుని ఆ విధంగా చేస్తే కనుక పీస్ఫుల్ స్లీప్ అనేటటువంటిది రావడానికి ఉంటుంది. అదేవిధంగా నైట్ టైం తినేటప్పుడు హెవీ ఫుడ్ తిని పడుకునే అలవాటు తగ్గించుకోండి. తినేటటువంటి నైట్ డిన్నర్ అర్లీగా తినడానికి ట్రై చేయండి. 7-7:30 లోపల తినడానికి ట్రై చేయండి. పడుకునే దానికి డిన్నర్కి మధ్యన 2 to 3 hours టైం గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేయండి. బేసిక్ ఎక్సర్సైజ్, మినిమల్ ఎక్సర్సైజ్, అంటే పెద్ద ఎక్సర్సైజ్ అని అనట్లేదు, కొన్ని అడుగులు వేయటం, ఒక ఫ్యూ స్టెప్స్ వేయటం, ఒక 1000 steps వేయటం అనేటటువంటిది తిన్న తర్వాత అలవాటు
అలవాటు చేసుకుంటే కనుక అది నిద్ర మంచి ప్రశాంతమైనటువంటి నిద్ర పట్టడానికి అది కూడా దోహదపడుతూ ఉంటుంది. గాలి నీరు తిండి తిప్పల్లాగే నిద్ర అనేది మనకు ప్రాణావసరం. నిద్ర కరువైతే, తగినంత నిద్ర లేకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే సైకియాట్రిస్ట్ని కలవాలి. సమస్యకు మూల కారణాన్ని గుర్తించి వెంటనే వైద్యం మొదలుపెడితే నిద్రలేమి నుంచి సులువుగానే బయటపడొచ్చు.